అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఒకటే నాయకుడి పైన ఉంది. సో ఆయనే ఈటల రాజేందర్. సో గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన ఒక సింహంలా గర్జించి బయటకు వచ్చి బీజేపీ పార్టీలో చేరే ప్రయత్నం చేశాడు. సో బీఆర్ఎస్ పార్టీ తనను మెడలు బట్టి గెంటేసింది అంటూ కూడా ఈటల రాజేందర్ చాలా సందర్భాల్లో కూడా బహిరంగంగానే చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు అడుగు వేస్తాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ చేరిన తర్వాత ఆయనకు అక్కడ తగినటువంటి గౌరవం ఇవ్వట్లేదు. ఆయన అనుకున్నంత, అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత ఆయన కార్యకర్తలకు కానీ ఆయన నాయకులకు కానీ పదవులు ఇప్పించలేకపోతా ఉన్నాడు అనే చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తూ ఉంది. సో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం క్లియర్గా. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం క్లియర్గా మాట్లాడుకుంటే తెలంగాణలో ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ చాలా మంది కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మన రాష్ట్రంలో. కానీ అందరికీ ఆ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా అంత పెద్ద పరిచయం ఉండదు. కానీ ఈటల రాజేందర్ అంటే తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు కావచ్చు బహుశా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గల్లీలో కూడా ఉన్నటువంటి యువకులకు ఈటల రాజేందర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆయన స్టోరీలు కానీ సోషల్ మీడియాలో కూడా ఆయనకు ఒక పెద్ద బలగమ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఒక నంబర్ 2 పొజిషన్ అయినది. కేసీఆర్ తర్వాత ఎవరయ్యా అంటే ఈటల రాజేందర్ అని మనం గతంలో కూడా చెప్పుకున్నాము. ఆయనకే ఆ ప్రాధాన్యత అప్పట్లో ఉండేది. కానీ మరి ఏం జరిగిందో, ఏ రకంగా జరిగింది, ఎటువంటి సమస్యలు తలెత్తినాయి బీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్కి మధ్యలో ఏందనేది పక్కన పెడితే, ఈటల రాజేందర్ని అయితే మొత్తం కూడా మెడలు పట్టుకొని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కావాలని నన్ను గెంటేసిరు, టార్గెట్ చేసి అని చెప్పేసి ఈటల రాజేందర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఆయన తర్వాత ఆ ఆవేదనతోని బీఆర్ఎస్ పార్టీ మీరు పంపించేదేంది నేనే వెళ్తానని చెప్పేసి ఆ ఆవేదనతో ఒక సింహంలాగా గర్జించి బీజేపీలో చేరే ప్రయత్నం చేసిండు. సో బీజేపీలో గెలిచిన తర్వాత కూడా హుజరాబాద్ నుంచి గెలుపొందే ప్రయత్నం చేసిండు. సో గెలిచిన తర్వాత మళ్ళీ ఈటల రాజేందర్కి ఇప్పుడు బీజేపీ పార్టీలో పెద్ద ప్రాధాన్యత లేదు, అంత గౌరవం కూడా దక్కట్లేదు. సో ఆయన అనుచరులకు కూడా ఏమాత్రం విలువ లేదు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. బండి సంజయ్కి ఈటల రాజేందర్కి మధ్యలో కూడా ఒక వార్ నడుస్తుంది, ఇద్దరు అనుచరులకు సంబంధించి అని చెప్పి కూడా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నేరుగా ఒకరిపైన ఒకరు కామెంట్స్ వేసుకోవడము, సెటైర్స్ వేసుకోవడము, మాట్లాడుకోవడము, సో ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచాడు. సో గెలిచిన తర్వాత కూడా మరి ఇప్పుడు ఆయన కరీంనగర్ రాజకీయాల్లో ఏమాత్రం కూడా ఆయనకు ఒక అవకాశం లేదు, ఒక పట్టు లేదు. కరీంనగర్ రాజకీయాలు మొత్తం కూడా బండి సంజయ్ చేతుల్లోనే ఉన్నాయి. అక్కడికి సంబంధించినటువంటి పదవులు కానీ ఎన్నికలు వచ్చినా ఏదైనా కూడా బండి సంజయ్ చూసుకుంటా ఉన్నాడు. సో ఈటల రాజేందర్ని ఒంటరి చేస్తా ఉన్నారా, లేకపోతే ఆయనే ఒంటరి అయిపోతా ఉన్నాడా? ఈటల రాజేందర్ని ఎందుకు ఈ రకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్ని పార్టీలు అని చెప్పేసి ఇవాళ చాలా మంది ఈటల రాజేందర్ అభిమానులందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి చెందుతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా ఈటల రాజేందర్ ఖచ్చితంగా కొత్త పార్టీ పెడితే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా మంది ఈటల రాజేందర్ మొన్న కాళేశ్వరం గురించి మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో కాళేశ్వరం గురించి మాట్లాడుతూ కాళేశ్వరం మంచిగానే ఉంది, అది గట్టి చాలా మేలైందని చెప్పేసి కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడడంతో అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ కూడా ఈటల రాజేందర్ కాళేశ్వరం గురించి మంచిగానే మాట్లాడిండు, అంటే కేసీఆర్ నిర్మించిన అన్ని కూడా బాగానే ఉన్నాయని చెప్తా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి ఈటల రాజేందర్ వస్తాడు, బీఆర్ఎస్ లో చేరుతాడు. ఆయనకు బీజేపీలో తగిన ప్రాధాన్యత లేదు, బీజేపీలో ఈటల రాజేందర్ని అనగదొక్కుతా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఆయన సొంత గూటికి చేరుకుంటాడు అనే ప్రచారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో దీనికి ఈటల రాజేందర్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పార్టీలు మారడం అంటే బట్టలు ఇప్పినంత ఈజీ కాదు, బట్టలు మార్చుకునే అంత ఈజీ కాదు. సో పార్టీ మారే ప్రసక్తి అయితే జరగదు. నన్ను మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం మెడలు బట్టి బయటకు గెంటే ప్రయత్నం చేసింది. సో అటువంటి పార్టీలోకి నేను వెళ్లే ప్రయత్నం చేయను అని చెప్పేసి ఆయన కుండలు బదులు కొట్టేటట్టు చెప్పే ప్రయత్నం చేసిండు. సో ఇక బీఆర్ఎస్ లోకి అయితే వెళ్లే ఛాన్స్ లేదు. ఇక కాంగ్రెస్ లో కూడా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తే గనక ఆయనకు అక్కడ కూడా పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండదు అని చెప్పేసి చాలా మంది భావిస్తా ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ, ఆల్రెడీ పార్టీకి అధికారం ఉన్నది కాబట్టి ఆయన కూడా అంత పెద్ద ఏమీ ఉండదు అని చెప్పేసి చాలా మంది చర్చిస్తా ఉన్నారు. సో ఇక మిగిలింది ఏంది,
బీజేపీ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ లో కూడా ఇంకా అంతకు మించినటువంటి ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ కూడా దక్కదు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. సో మరి ఇక కొత్త పార్టీ పెట్టేటటువంటి ఒక ఆలోచన, కొత్త పార్టీ పెడితేనే బాగుంటది అనేది ఒక చర్చ. గతంలోనే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నప్పుడే చాలా మంది రాజకీయ నేతలు, తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పెద్ద జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది కూడా ఈటల రాజేందర్ కి సలహా సూచనలు ఇచ్చారు. సో మీరు పార్టీ పెట్టండి, ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి చాలా మంది జనాభా ఉన్నారు, సో బీసీలందరం కూడా మేము వెనక ఉంటాము, మీరందరూ కూడా ఈ రకంగా ముందుకు వచ్చి మీరు కనుక పార్టీ పెడితే బీసీలంతా మీకు సపోర్ట్ చేస్తారు, సో మీ ఎమ్మడి మేము అందరం కూడా ఉంటామని చెప్పేసి చాలా మంది కూడా ఈటల రాజేందర్ని అనేక కోణాల్లో కూడా ఆయనకు చెప్పే ప్రయత్నం చేశారు. అనేక రకాలుగా కూడా ఆయనకు చెప్పి పార్టీ పెట్టిద్దామని చెప్పేసి కూడా చాలా మంది అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈటల రాజేందర్ పార్టీ పెట్టలేదు. సో ఆయన పార్టీ పెట్టినంటే కూడా ఈ పార్టీకి ఎంతో కొంత దానికి ఒక ప్రాధాన్యత, ఒక కీలక మార్పులు కూడా చేరే అవకాశం ఉంటుండే. ఎందుకంటే ఆయన పార్టీ పెడితే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆయన పార్టీకి కొంత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. క్యాడర్ కానీ, నాయకులు కానీ, ఇంకా ఇప్పటికైతే పార్టీ బలపడుతుండే. అప్పుడు పెట్టినంటే కనుక ఈ పార్టీకి కొంత పార్టీ ఒక పొజిషన్కి వస్తుండే, బలపడుతుండే. కానీ ఈటల రాజేందర్ ఆ పని చేయలేదు. చాలా మంది కూడా చెప్పారు, అయినప్పటికీ కూడా ఆయన పార్టీ పెట్టలేదు, బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత మరి ఆయనకు ఉన్నటువంటి కమ్యూనిస్టు భావజాలాలు అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు, కానీ పార్టీకి ఆయనకు అంత పెద్ద ఏమాత్రం కూడా కలవట్లేదు. సో అమిత్ షాతోని వాళ్ళతోనైతే కొంత డైరెక్ట్ గానే కలిసే ప్రయత్నం చేస్తాడు, వాళ్ళతోని బాగానే టచ్ ఉంది. సో వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆయనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కరీంనగర్ రాజకీయాలకు సంబంధించి కానీ, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ని ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు. ఒక కూరలో కరివేపాకు తీసి పక్కన పెట్టినట్టుగా పెడతా ఉన్నారు. సో ఆయన ఒక గొప్ప నాయకుడు, పెద్ద నాయకుడు, ఆయనకు చాలా మంది కూడా కార్యకర్తలు ఉన్నారు, ఆయన వెనుక ఒక పెద్ద బలగం ఉంటది. సో అటువంటి నేతని బీజేపీ లెక్క చేయట్లేదు. సో ఈ రకంగా బీజేపీ కనుక ఆయనను పక్కన పెడితే ఇది బీజేపీకే చాలా తీవ్రమైనటువంటి ఒక నష్టం జరిగేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి చాలా మంది కూడా ఆయన అభిమానులు చెప్తా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మొన్న అధ్యక్షుని చేసింది, తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావుని ఎన్నుకుంది. సో అప్పుడు కూడా ఈటల రాజేందర్కే వస్తుంది, తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందరే బరిలో ఉంటాడు, ఆయనకే ఇస్తారు అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. చాలా మంది కూడా అనుకున్నారు ఈటల రాజేందరే బరిలో దిగుతాడు, ఆయనకే వస్తుంది, ఆయన్నే కుర్చీలో కూర్చోబెడతారు, తెలంగాణ బీజేపీకి బాస్ అతనే అని చెప్పి కూడా అనేకమైనటువంటి చర్చలు కూడా పెద్ద వైరల్ అయినాయి అప్పట్లో. కానీ అయినప్పటికీ ఈటల రాజేందర్ని అప్పుడు కనీసం లెక్క చేయలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఎంపీగా ఉన్నాడు మల్కాజ్గిరి, అయినా కూడా కరీంనగర్ రాజకీయాల్లో ఆయనకు ఏమాత్రం కూడా కనీసం ఒక ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆయన కార్యకర్తలకు, ఆయన నాయకులకు ఎవరికి కూడా పదవులు ఇవ్వకుండా బండి సంజయ్ కేంద్ర మంత్రి అడ్డుపడతా ఉన్నాడు అనేది కూడా కొంత వార్తలలో వస్తూ ఉన్నాయి. వీళ్ళు కూడా ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి బండి సంజయ్కి ఈటల రాజేందర్ పడట్లేదు. సో మరి భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ ఇక ఉండడం వేస్ట్ అన్నట్టుగానే కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక ఇక్కడ కూడా అంతర్గత విభేదాలు వచ్చి, ఇక్కడ కూడా చర్చలు వచ్చి, సొంత క్యాడర్కే పార్టీలో పదవులు దక్కకపోతే మరి ఇంకా ఇక్కడ ఉండి ఏం లాభం అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈటల రాజేందర్ అయితే ఏం నిర్ణయం తీసుకోబోతాడు? పార్టీ పెడతాడా, లేకపోతే కేసీఆర్ దగ్గరికి వెళ్తాడా? ఆయన సొంత పార్టీ కాబట్టి గతంలో సొంత గూటికి చేరుకుంటాడా? ఆయన అయితే చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా బట్టలు మార్చినంత ఈజీగా కాదు, సో నేనైతే నన్ను ఆ బీఆర్ఎస్ పార్టీకి అయితే వెళ్ళనని చెప్పి క్లియర్గా చెప్పాడు. మరి ఇక బీజేపీలోనే కొనసాగుతాడా? బీజేపీలోనే కష్టాలైనా నష్టమైనా భరిస్తూ అందులోనే కొనసాగుతాడా, లేకపోతే కొత్త పార్టీ పెడతాడా, లేకపోతే ఇక చేసేదేమి లేక కాంగ్రెస్ పార్టీలోనే చేరుతాడా? మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి మీరేమనుకుంటా ఉన్నారు ఈటల రాజేందర్ పైన? ఈటల రాజేందర్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరు కింద కామెంట్ బాక్స్ లో రాసే ప్రయత్నం చేయండి. మరి ముందు చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు అయితే ఒక పెద్ద ఎత్తున తీవ్రంగా చర్చకు దారితీసింది. చాలా మంది కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సో మరి మనం కూడా వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మన దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తాం. సో మరి ముందు చూద్దాం ఏం జరుగుతుంది అనేది అయితే. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.